అది రైతులు చేస్తారు, లేదా అన్ఎంప్లాయ్ చేస్తారు, లేదు మహిళలు చేస్తారు. ఒక ఫ్రీ బస్ అన్నంత మాత్రాన మహిళ ఎవరు హ్యాపీ లేరు. భర్తకు ఛార్జీలు పెంచిండ్రు, భార్యకు ఫ్రీ అంటున్నారు, అంత తప్ప ఏం అయ్యేది ఏం లేదు, అక్కడ ఒరిగింది ఏం లేదు అక్కడ. ఉద్యోగులు హ్యాపీ ఉన్నారా? ఉద్యోగులు ఎట్లా హ్యాపీ ఉంటారు? మా అసలు లేరు హ్యాపీ. వాళ్ళు మదన పడుతున్నారు, అయ్యో ఎంత పొరపాటు చేసినాం కదా అంటే చెప్పేసి. వాళ్ళకి ఏమొచ్చింది? పిఆర్సీ వచ్చిందా? ఇండియాలోనే భారతదేశంలో హైయెస్ట్ శాలరీస్ ఇచ్చేటట్టు మేము చేసినాం. దాదాపు 70-80% వరకు శాలరీస్ పెరిగినాయి. ఉద్యోగులకు ఒక లాస్ట్ పిఆర్సీ 5% ఐఆర్ ఇవ్వకపోతే అది కూడా వచ్చేది కాదు. మేము 5% ఐఆర్ ఇవ్వకుండా ఎలక్షన్ కాగానే పిఆర్సీ కంప్లీట్ చేస్తామంటే బాగుండేది. అప్పుడు చీఫ్ సెక్రటరీ కావచ్చు, రకరకాల వాళ్ళ దానివల్ల ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోయారు. ఇలా రాష్ట్రంలో హైయెస్ట్ డిఏలు బాకీ ఉన్నది ఇక్కడనే. 20,000 మంది ఉద్యోగులు పైన ఉద్యోగులు రిటైర్డ్ అయితే వాళ్ళకి బెనిఫిట్ రాక చనిపోతున్నది. పెన్షనర్స్కు వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావట్లేదు, వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి రావట్లేదు. మొన్న ఒక ఎస్ఐ చనిపోయాడు ఖమ్మంలో, మొత్తం ఒక టీచర్ చనిపోయాడు. కనుక ఎవరు ఒక వర్గం హ్యాపీ అయిందని చెప్పండి. కాకపోతే ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘ నేతగా ఉన్నారు, ఆ తర్వాత మీరు మంత్రి అయినరు, ఉద్యోగులకి మీరే ఎక్కువ బెనిఫిట్లు చేకూర్చేలా కార్యక్రమాలు ఇవన్నీ తీసుకున్నారు అనుకున్నప్పుడు అదే ఉద్యోగులు ఎందుకని మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు? చెప్తున్నానమ్మా, వాళ్ళు ప్రజలు ఎట్లయితే ఇప్పుడు రైతులు ఎకరాకు 14,000 ఇస్తామంటే, 2,000 పెన్షన్ 4,000 చేస్తామంటే, ఆసరా పెన్షను ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే, ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామంటే, ఎట్లయితే ఒక్కొక్క వారు ఎట్లయితే ఆశపడ్డారో ఉద్యోగులు కూడా 6 నెలల్లో పిఆర్సీ కంప్లీట్ చేస్తున్నారు.